వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి కిచెన్. ఈరోజు మనము ఎగ్ మంచూరియా ఏ విధంగా తయారు చేస్తారో చూద్దాం రండి. ఎగ్ మంచూరియా కొరకు ముందుగా 4 గుడ్లు బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఒకటి బాయిల్ చేయని ఎగ్ తీసుకోవాలి. మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బ్లాక్ పెప్పర్ పౌడర్, Schezwan చట్నీ, టమాటో సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఈ 3 చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ ఎక్కువ పట్టదండి. ముందుగా ఈ బాయిల్ ఎగ్ ఉంది కదండి, దీన్ని తీసుకొని 4 సమభాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఎగ్స్ చిదిరిపోకుండా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దీనిలో పిండి కలుపుకుందామండి. ఇప్పుడు ఒక ఎగ్ తీసుకొని, బాయిల్ చేయని ఎగ్ అండి, ఇది తీసుకొని కొట్టి దీనిలో పోసుకుందాము. ఇప్పుడు ఎగ్ కొట్టి పోసుకున్నాం కదండి, ఇందులో దీన్ని బాగా ఈ విధంగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందామండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ మైదా పిండి అండి. ఇప్పుడు దీన్ని బాగా కలిసేటట్టు బీట్ చేయాలండి. ఇది బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఒకవేళ మీకు ఒకటే ఎగ్ సరిపోకుంటే, పిండి చిక్కగా ఉంటే ఇంకొక హాఫ్ ఎగ్ కొట్టి పోసుకోండి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేయండి, బ్లాక్ పెప్పర్ పౌడర్. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అండి. 1/2 టీ స్పూన్ కూడా పట్టదు, ఇంకొద్దిగా తక్కువ పడుతుంది. దీన్ని ఇదంతా కలిసేటట్టు మరొకసారి కలుపుకోండి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టి డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ వేసి వేడి చేసుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఈ ఎగ్స్ ని ఈ బ్యాటర్ లో ఉంచాలండి. ఎగ్ బ్యాటర్ ని ఈ విధంగా ఎగ్స్ పైన వేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ రాగానే కట్ చేసుకోవాలండి. లైట్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలండి. తీసి వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఎగ్ మంచూరియాకు కావాల్సిన ఫ్రైడ్ ఎగ్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మందపాటి కడాయి స్టవ్ పైన పెట్టి వేడి చేసుకొని మంచూరియా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు కడాయి వేడెక్కిందండి. ఈ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. దీనిలో మనము ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. హై ఫ్లేమ్ లో పెట్టే చేసుకోవాలండి.
ఫుడ్ ఏదైనా. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నానండి. ఇప్పుడు టమాటో సాస్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అండి. నేను అన్ని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి, అన్ని సాసెస్. షెజ్వాన్ సాస్ 1 టేబుల్ స్పూన్ అండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడరు, ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 1/2 కప్పు వాటర్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కలుపుకొని వేయాలండి వాటరు. మనం ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ ఫ్రైడ్ ఎగ్స్ వేయాలి ఇందులో. హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలండి. టేబుల్ స్పూన్ అంతా వాటర్ వేయాలండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఎగ్ మంచూరియా రెడీ అయిందండి. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసుకుందాం. ఎగ్ మంచూరియా రెడీ అయిందండి. ఈ రెసిపీ మీరు కంపల్సరీ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.